విజయనగరం జిల్లా జామి మండలంలో ఉన్న భీమసింగిలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని సంబంధించినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి గ్రాడ్యుటీ కానీ పిఎఫ్ కానీ ఇంతవరకు కూడా చెల్లించకపోవడం చాలా శోచనీయ అంశమంటూ ఆ కుటుంబాలను ఈరోజు ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. సుమారుగా చూసుకుంటే 280 పైన చిలికైతే ఈ యొక్క ఉద్యోగుల కుటుంబాలు అయితే ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ రోడ్డు పాలు పడినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. వీళ్ళనైతే ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలంటూ చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. సుమారుగా వీళ్ళందరి పైన ఉన్నటువంటి పిఎఫ్ కావచ్చు, గ్రాడ్యుటీ కావచ్చు, సుమారుగా 9 కోట్ల మేర ఉన్నట్లు కూడా ఒకవైపు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీన్ని ఎలా చూడాలి, ఏంటి భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది, ఏంటి ఇదంతా? భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ అత్యంత ఆధునికరమైనటువంటి ఫ్యాక్టరీ, గొప్ప ఫ్యాక్టరీ విజయనగరం జిల్లాలో సహకార రంగంలో. మన పెద్దలంతా కలిపి 1976, 77 అంటే 79లో జిల్లా ఏర్పడితే 76, 77లోనే భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. దాదాపుగా అద్భుతంగా క్రషింగ్ జరిగినటువంటి ఫ్యాక్టరీని గత పాలకులు అనాలోచిత విధానాలతో మూసేశారు. దాన్ని కూటమి నేతలు కొనసాగిస్తున్నారు. సరే, మీ తంటాలు ఏదో మీరు పడండి, రోడ్డు మీదకి కుటుంబాలు వచ్చేసాయి. 300 కుటుంబాలు 99 కోట్ల రూపాయలు మాత్రమే పిఎఫ్ గ్రాడ్యుటీ ఇమ్మని అడుగుతున్నారు. చాలామందికి అప్పు పుట్టక ఆకలేసి ఏం చేయాలో తెలియక ఆవేదనతో చచ్చిపోయారు. మేము మంత్రులు అడుగుతున్నాం, ఎమ్మెల్యేలు అడుగుతున్నాం, జిల్లా కలెక్టర్ని అడుగుతున్నాం, జాయింట్ కలెక్టర్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ ఆయన్ని అడుగుతున్నాం. అయ్యా, ఈ 2 సంవత్సరాలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, మీరు ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వాల్సిన 9 కోట్ల రూపాయలు పిఎఫ్ గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని అంటున్నాం. శాసనసభలో చర్చ చేయమని చెప్తున్నాం. ఏది పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈ పరిస్థితిలో మేము లోక్సత్తా నుంచి మొత్తం కార్మికులు, ఉద్యోగస్తుల తాలూకా ఆవేదన చెందుతున్న కుటుంబాలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. నేను ఇప్పుడే కోరుతున్నాను, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ కార్మికుల, ఉద్యోగస్తుల తాలూకా పిఎఫ్ గ్రాడ్యుటీని వెంటనే ఇవ్వాలని చెప్పి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. మీరు చెప్పండి, మీరు అందులో ఎంప్లాయేనా? మీకు ఇంతవరకు శాలరీ ఎలాగ వచ్చేవి? ఇప్పుడు ఏ విధంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు పరిస్థితులు ఏంటి? ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు, ఇప్పుడు మీ పరిస్థితులు ఏంటి? సార్, మా హస్బెండ్ అందులో చేసేవారు, చేస్తూ చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు ఆ జాబ్ ఇచ్చారు డైలీ వేజ్గా. మాకు పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఫ్యాక్టరీ జీతం వచ్చేటప్పుడు పెంచుకుంటూ బ్రతికే వాళ్ళని సడన్గా అనుకోకుండా ఒకరోజు మధ్యాహ్నం డ్యూటీ చేస్తుండగా మమ్మల్ని రెక్కపట్టుకుని బయటికి లాక్కొచ్చేస్తున్నట్టు తీసుకొచ్చేసారు సార్. ఏమన్నానంటే ఫ్యాక్టరీ ఆధునీకరిస్తాము, దీనికి చాలా భవిష్యత్తు ఉన్నది అని చెప్పేసి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. ఆ మరుసటి నెల నుంచి మాకు జీతాలు లేవు, మాకు ఎటువంటి అవకాశం ఇంకా లేదు సార్. ఇంకా అక్కడి నుంచి మేము ఏం చేయాలో అర్థం అవ్వని పరిస్థితి అనమాట. మట్టి పనికి వెళ్ళడానికి కూడా మా పేర్లు కూడా అందులో లేవు. మాకు అంత పరిస్థితి, రోడ్డు మీద మాకు టిగిచ్చే దిక్కు కూడా ఇది లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులను మేము ధర్నాలు చేసాము, అందరు చుట్టూ తిరిగాము. ఎంతమంది దగ్గర తిరిగినా మాకు న్యాయం జరగలేదు. మమ్మల్ని తిరిగి పనిలోనికి తీసుకోలేదు. మా జీతాలు మాకు ఇవ్వలేదు. తర్వాత ఫ్యాక్టరీ మూస్తాము, మీకు గ్రాడ్యుటీ పిఎఫ్ ఇచ్చేస్తామని అన్నారు. నా గ్రాడ్యుటీ పిఎఫ్ కోసం అని అనేసి ఎంతమంది మంత్రుల దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, జేసీ గారి దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగాము సార్. ఎన్నిసార్లు తిరిగినా కానీ మా గోడు పట్టించుకునే పరిస్థితే లేదు. ఈరోజు మేము రోడ్డు మీద ఉన్నాం సార్. మాకు తినడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాము. అసలు అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు. మా పిల్లల్ని ఏం చేయాలో కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. మాలాంటి వాళ్ళు, ఇంకా ఆడవాళ్ళు చాలామంది ఉన్నాం సార్. అసలు ఈ గవర్నమెంట్ మమ్మల్ని గురించి పట్టించుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయం చేస్తామని అన్నారు, లోకేష్ గారు వాగ్దానం చేసి మీకు న్యాయం చేస్తామని అన్నారు. ఎన్నిసార్లు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఏం చేసినా సరే మా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు సార్. ఎందుకని మమ్మల్ని పట్టించుకోవడం లేదో మాకు అర్థం అవడం లేదు. ఎన్ని కోట్ల రూపాయలు ఎన్నో పథకాలు పెడుతున్నారు, మాకు ఇవ్వాల్సిన గ్రాడ్యుటీ మాత్రం మాకు ఇవ్వడం లేదు. ఎందుకని ఇవ్వడం లేదు మాకు అర్థం అవడం లేదు. మా పరిస్థితిని అర్థం చేసుకుని ఇంకా అంటే మేము చనిపోయిన తర్వాత మాకు డబ్బులు ఇచ్చి మాకు మా శవాల మీద వేసినా అవి మేము తింటాము సార్, మా పిల్లలు తింటారా? అందుకని మేము బ్రతికుంటుండగానే మాకు ఇవ్వాల్సిన కానపరక మాకు ఇస్తే మేము తినడమో, అప్పు తీర్చుకోవడమో ఏదో ఒకటి చేసుకుంటాం. మాకు ఎటువంటి అవకాశం లేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం సార్. అందుకని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి, మా డబ్బులు మాకు ఇప్పించమని. మీరు చెప్పండి, ఒక రైతుగా, అందులో ఒక ఎంప్లాయీగా ఏం చెప్తారు, ఏంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి అక్కడ ఇబ్బందులు ఏంటి మీకు? అక్కడ ఇబ్బందులు అంటే మా తాలూకా గోడు, మా తాలూకా ఆవేదన ఇది మీ మీడియా ద్వారా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేదంటే లోకేష్ గారికి కానీ వాళ్ళ సమక్షంకి వెళ్ళి వాళ్ళు మాకు న్యాయం చేస్తారనే ఒక ఆవేదనతో మీకు ఈరోజు మీకు విన్నపం చేస్తున్నాము. మాది 76, 77లో స్టార్ట్ అయిన ఫ్యాక్టరీ చాలా మంచి రికవరీతో ఇదైనటువంటి ఫ్యాక్టరీ. అటువంటి ఫ్యాక్టరీని బాయిలర్ ఆధునీకరణ చేస్తామని 2020లో
గత ప్రభుత్వం మాది క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఆధునీకరణ చేయలేదు, ఏమీ చేయలేదు. చేయకపోయేదో సహా మాకు ఏ రకమైనటువంటి న్యాయం చేయకుండా వాళ్ళు అలా వదిలేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తాను లోకేష్ గారు మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో మాట ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం కూడా మాకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది ఇటువంటి కార్మికులకి ఇంత అన్యాయం చేసినటువంటి అన్యాయం పడి అసలు ఏ రకమైనటువంటి మీరు ఒక ఇంకో ఏదైనా చేసుకుందామంటే అందరూ 50 దాటిపోయినటువంటి టైంలో మమ్మల్ని ఆపేశారు. ఇంకో దగ్గర ఏదైనా ఉద్యోగం చేసుకుందామన్నా సరే మీకు 50 దాటిపోయి 60 దగ్గరికి వచ్చిన తర్వాత మీకు అక్కడ మీకు ఉద్యోగాలు ఇవ్వము అనేసి బయటను కూడా ఏ రకమైనటువంటి మాకు అవకాశాలు లేవు. అందువల్ల మా ముఖ్యమంత్రి గారు ఆదుకొని మాకు న్యాయం చేస్తారని, కార్మికులకు గ్రాడ్యుటీ ఫియాప్ ఇప్పించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఇక్కడ సంబంధించినటువంటి కార్మికులంతా కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి గ్రాడ్యుటీ కానీ పిఎఫ్ కానీ రావాల్సినటువంటి సొమ్ముని ఇస్తే చాలు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈరోజు ఇప్పటికే చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి పనిచేసిన కార్మికులు ఇప్పటికే మృతి చెందారు. ఆ కుటుంబాలకు కూడా న్యాయం జరగాలంటే వాళ్ళు బతికుంటుండగానే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే రావాల్సినటువంటి అమౌంట్ ఉందో అదంతా కూడా వాళ్ళకి చెల్లిస్తే సరిపోతుందంటే కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల టైంలో కూడా ఒక పక్క ఆ రోజు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించాయి. ఆనాడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విధాలుగా కూడా ముందస్తుగానే ఒక పక్క చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే నారా లోకేష్ కావచ్చు ఇచ్చి అన్ని విధాలుగా హామీలు ఇచ్చారు. ఈ రోజు 2 సంవత్సరాలు అయినా సరే మమ్మల్ని పూర్తిగా పట్టించుకోవట్లేదు అంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.